ఈ వీడియోలో అయితే మనం కార్న్ అండ్ బార్లీ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా మంది పిల్లలు అయితే బార్లీ తినడానికి చాలా పేచీ పడుతుంటారు. ఈ విధంగా ఒకసారి బార్లీని పేస్ట్ చేసుకొని పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్న్స్ తో ఈ టైప్ ఆఫ్ సూప్ అయితే ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ హెల్దీ, ఈజీ అండ్ టేస్టీ సూప్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఈ సూప్ ప్రిపరేషన్ కి ముందుగా బార్లీని ఒక 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకొని తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. అయితే బార్లీకి డబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బార్లీని అయితే చక్కగా ఉడకనివ్వాలి. ప్యారలల్ గా ఓ 3/4 కార్న్ అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. కార్న్ అంతా చూపించిన విధంగా రెడీ చేసుకొని ఒక బౌల్లో చూపించిన విధంగా పసుపు, ఉప్పు, కారం 1/2 స్పూన్ యాడ్ చేసుకొని అందులోనే మనం క్రష్ చేసుకున్న కార్న్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ అయితే విడిచిపెట్టేయండి. బార్లీ అయితే 10 మినిట్స్కి ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్ని అయితే ఇప్పుడు ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. వాటర్ కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. బార్లీ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బార్లీ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్, బార్లీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోండి. సూప్ ఏ విధంగా అయితే మీరు ఇష్టపడతారో ఆ విధంగా అయితే వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1:4 రేషియోలో అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో చిన్న అల్లం ముక్కని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అదే స్టేజ్లో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కార్న్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ కార్న్ పేస్ట్లో కారం యాడ్ చేయడం అనేది ఆప్షనల్ అండి. కారం ప్లేస్లో మనం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే ఫుల్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ మునగాకు పొడి యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని చక్కగా ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి మనకి. మునగాకు పొడి ప్రిపరేషన్కి అయితే జస్ట్ మునగాకుని నీట్గా ఒలిచిపెట్టుకొని మనమైతే వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత అయితే మిక్సీ చేసుకున్నామండి. అదే ప్రాసెస్. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న లెమన్ పీస్ తీసుకొని అందులో జ్యూస్ అయితే యాడ్ చేసేసేయండి. మునగాకు పొడి అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి. ఈ ప్లేస్లో మీరు క్యారెట్ కానీ లేదా బీన్స్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ సింపుల్ స్టైల్లో ప్రిపేర్ చేయాలంటే జస్ట్ కార్న్ పీసెస్ అండ్ బార్లీ పేస్ట్ అయితే సరిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరెంతో టేస్టీగా ఉండే కార్న్ అండ్ బార్లీ సూప్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.